కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పాలకుర్తి గ్రామం వైసీపీ నుండి టీడీపీలోకి కర్నూలు జిల్లా వైసీపీ జనరల్ సెక్రటరీ జి విజయ్ కుమార్, స్టేట్ ఫైనాన్స్ డైరెక్టర్ లలితతో పాటు దాదాపు 200 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. టీడీపీ సీనియర్ నాయకులు ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి, అబ్జర్వర్ లింగారెడ్డి, టీడీపీ కర్నూలు ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజులు తెలుగుదేశం కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నా పేరు జి విజయ్ కుమార్ యాదవ్. నేను వైఎస్ఆర్సీపీ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీని. నా భార్య వచ్చేసి జి లలిత, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టరు. టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోకి టీడీపీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వం ఆకర్షితులై టీడీపీలో చేరుతున్నాము. ఈరోజు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎలాంటి అభివృద్ధి జరగలేదు, బీసీలకు తీరా అన్యాయం జరిగింది వైఎస్ఆర్ పార్టీలో. ఈరోజు విష్ణన్న నాయకత్వం నచ్చి విష్ణన్న నాయకత్వంలో పనిచేయడానికి ఎమ్మెల్యే అయినటువంటి బొగ్గుల దశగిరి గారిని
ఎంపీ అభ్యర్థి అయినటువంటి మన నాగరాజు అన్న గారిని బంపర్ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పి ఈ సమక్షంలో కోరుతున్నాం మేము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మా గ్రామంతో 200 మంది పెద్ద గ్రామము. విజయ్ ఆయన భార్య లలిత ఇద్దరు, ఆమె స్టేట్ ఫైనాన్స్ డైరెక్టర్ గాను, జిల్లా కార్యదర్శి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి విజయ్ కుమార్, వాళ్ళ గ్రామస్తులంతా కూడా మాజీ సర్పంచులు, అదేవిధంగా సర్పంచులు, ఎంతోమంది తెలుగుదేశం వాళ్ళు కూడా అందరు మమేకమై వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచక శక్తి దాంట్లో ఈ 5 సంవత్సరాలు కూడా ఏమీ చేయలేకపోయాం. పేరుకే పదవులు, భవిష్యత్తులో కేవలం విష్ణువర్ధన్ రెడ్డి నా పైన నమ్మకం పెట్టి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రిగా చేయాలి. అదేవిధంగా బొగ్గుల దస్తగిరిని, పూర్వ సామాజిక చెందిన నాగరాజు గారిని కూడా గెలిపించాలని ఈరోజు విజయ్ కుమార్ గారు, లలితమ్మ గారు, అదేవిధంగా వాళ్ళ బంధువులైనటువంటి చాలామంది గోపి అయితేనేమి, వెంకటేశ్వర్లు, సీతారాముడు, చాలామంది గ్రామా నుంచి పేరున ఆ పేర్లు కూడా కొంచెం తీసుకోండి పేపర్ వాళ్ళు కూడా దయచేసి. ఎందుకంటే ఈ చేరికతో కనువిప్పు కావాలి. అందులో యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థి, ఇక్కడ కురువ, యాదవ, బోయ సామాజిక వర్గాలని కలిసి ఖచ్చితంగా అభివృద్ధికి వస్తే అతనికి కూడా భవిష్యత్తులో మా పార్టీ అండగా ఉండి అతనికి కూడా తగిన, వాళ్ళ కుటుంబానికి కూడా తగిన రాజకీయ ప్రాధాన్యతను కూడా ఇవ్వడానికి పార్టీకి దృష్టికి తీసుకొని పోయి వాళ్ళకి నెరవేరుస్తామని కూడా హామీ ఇచ్చి జై విష్ణు, జై విష్ణు, జై విష్ణు, జై విష్ణు, జై విష్ణు, కార్యకర్తలతో ఈరోజు వైసీపీ కార్యకర్తలు ఈరోజు మన విష్ణువర్ధన్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో, అలాగే మన ఎంపీ అభ్యర్థి నాగరాజు సమక్షంలో ఇక్కడ రోజుకి చూస్తుంటే తెలుగుదేశం చేరిక ఇప్పటికే దాదాపుగా నియోజకవర్గంలో ఎక్కువ గ్రామాల నుంచి భారీ సంఖ్యలో చేరడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో ఈ రాక్షసు నుంచి ఏ ఒక్కరూ లబ్ధి పొందలే. 5 సంవత్సరాలైంది. ప్రతి బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, ఏ ఒక కమ్యూనిటీ కాదు, ప్రతి ఒక్కరూ దాదాపుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 30 సంవత్సరాలు ఎనిక్కిపోయింది ఈ దుర్మార్గుడు ముఖ్యమంత్రి అయి. ఎందుకంటే మనము ఇప్పుడు ఏమి ఇది అయినా మనకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రానికి మరో ఇది లేదు. దానికోసమే ఈరోజు ఇప్పుడే వేరే విలేజ్లకి పోయొచ్చాం క్యాన్వాస్. ఎక్కడ చూసినా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, స్వచ్ఛందంగా రోడ్లపైకి ఎక్కుతున్నారు. ఈరోజు మనము ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుందని చెప్పి చెప్తా ఉన్నాం. ఇంకా ఇక్కడ మన ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి, అలాగే ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజుని అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. పాలకుర్తి గ్రామం నుంచి మా సోదర సమానుడైనటువంటి విజయ్ కుమార్ యాదవ్ మరియు ఆయన మిస్సెస్ అయినటువంటి లలిత గారు, అంతేగాక ఆ గ్రామం నుంచి 200 కుటుంబాలు ఏకపక్షంగా ఆ ఊరిని వన్ సైడ్ అయిపోయింది. ఆ ఊరిలో వైఎస్ఆర్సీపీ అనే పార్టీకి పుట్టగతులు లేకుండా ఈరోజే విజయదుందు ఇచ్చారు. వాస్తవంగా వాళ్ళ చేరికతో ఈ ఎలక్షన్స్ 3-4 రోజులు ఉన్నా కూడా ఇంత భారీ చేరికలతో తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లాలో, కర్నూలు పార్లమెంట్ పరిధిలో, కోడుమూరులో రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ వస్తుందని చెప్పేసి నాకు ఆ విశ్వాసం ఉంది. నాకు వాస్తవంగా ఆ విధంగా ఈ పాలకుర్తి గ్రామం నుంచి మీరు భారీ మెజార్టీతో గెలిపించి విష్ణువర్ధన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం బలమైన నాయకత్వం, విష్ణువర్ధన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం బలమైన నాయకత్వం అని చెప్పేసి ఇంత భారీగా చేరికలు జరుగుతుందంటే తమరందరూ విఘ్నులు ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.